ప్రైజ్ ద లార్డ్. బీసీఈ బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క ఛానల్లో బైబిల్ యొక్క సత్యాలను లోతుగా మనం అధ్యయనం చేయబోతూ ఉన్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనాలను మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, శిష్యత్వపు తరగతులను కూడా మనము కలిగి ఉండబోతున్నాం. కాబట్టి ఈ యొక్క ఛానల్ను మీరు మిస్ కాకుండా మీరు ఫాలో అవ్వాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇంతకు ముందే సబ్స్క్రైబ్ చేసుకున్న వారిని బట్టి వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువును బట్టి నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియులారా, మనము ఈ యొక్క బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా మొదటిగా బైబిల్ సర్వే అనే సబ్జెక్టుతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. మరి ప్రభు ఈ కృప అనుగ్రహించినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. బైబిల్ సర్వే పాఠంలోనికి వెళ్దాం. ఈ బైబిల్ సర్వే యొక్క పరిచయాన్ని మనము చూడబోతూ ఉన్నాం. ఈ బైబిల్ సర్వే అంటే ఏంటి? బైబిల్ సర్వే అంటే బైబిల్ మొత్తాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవడమే బైబిల్ సర్వే. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి పుస్తకము ఏ కారణంగా రాయబడిందో, వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, కాలక్రమంలో వాటి యొక్క స్థానం ఏంటో వంటి అనేకమైన విషయాలను నేర్చుకునే ప్రక్రియే ఈ యొక్క బైబిల్ సర్వే. అయితే ఇది బైబిల్ గ్రంథాల సమీక్ష, అంటే ఓవర్వ్యూ లాంటిది అనమాట. ఇది ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసాన్ని లోతుగా తెలుసుకునే వారికి, బైబిల్ చదవడం మొదలు పెట్టేవారికి, లేదా బైబిల్ బోధించాలనుకునే వారికి, అలాగే బైబిల్ గురించి ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకోవాలనుకునే వారికి, బైబిల్ కళాశాల విద్యార్థులకు ఈ యొక్క ఛానల్ అనేక రీతులుగా ఆశీర్వాదకరంగా ఉండబోతుందని నేను విశ్వసిస్తున్నాను. ఇక మనం ముందుకు వెళ్దాం. బైబిల్ సర్వేలోని ముఖ్య అంశాలు ఏంటో మనం చూద్దాం. బైబిల్ సర్వేలో ముఖ్యంగా పాత నిబంధన సర్వే, క్రొత్త నిబంధన సర్వే అనే రెండు విభాగాలను మనం చూడబోతున్నాం. మొదటిగా పాత నిబంధన సర్వే గురించి చూద్దాం. ఈ పాత నిబంధన సర్వేలో మొత్తం 39 పుస్తకాలు ఉన్నాయి. ఈ 39 పుస్తకాలు కూడా 4 విభాగాలుగా విభజించబడ్డాయి. ఆ 4 విభాగాలు ఏంటో మనం చూద్దాం. మొదటిది ధర్మశాస్త్ర గ్రంథాలు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాలకి మరొక పేరు ఉంది, అదే దైవజనుడైన మోషే రాసిన గ్రంథాలు. ఇవి 5. వీటిని హెబ్రీ భాషలో తోరా అని పిలుస్తారు. అలాగే గ్రీక్ భాషలో పెంటటుక్ అనగా పంచగ్రంథాలు అని పిలుస్తారు. అవి ఏంటో వరుసగా మనం చూద్దాం. ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కలిపి ధర్మశాస్త్ర గ్రంథాలు అని పిలుస్తారు. అలాగే రెండవ విభాగాన్ని మనం చూద్దాం. చరిత్ర పుస్తకాలు లేక గ్రంథాలు. ఇవి మొత్తం 12. అవి ఇశ్రాయేలు యొక్క చరిత్రను సూచిస్తూ ఉన్నాయి. అవేమనగా యెహోషువ గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము, రూతు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజులు 2వ గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము, ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము మరియు ఎస్తేరు. ఈ 12 పుస్తకాలను కలిపి చరిత్ర పుస్తకాలు లేక గ్రంథాలు అని పిలుస్తారు. 3వ విభాగానికి వద్దాం. ఈ 3వ విభాగము కవిత లేక పద్య గ్రంథాలు మరియు జ్ఞాన పుస్తకాలు లేక గ్రంథాలు అని పిలుస్తారు. ఇవి 5. అవేవనగా యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. ఈ 5 కలిపి కవిత లేక పద్య గ్రంథాలని మరియు జ్ఞాన పుస్తకాలు లేక గ్రంథాలని పిలుస్తారు. 4వ విభాగం మనం చూసినట్లయితే ప్రవక్తల పుస్తకాలు లేక గ్రంథాలు. ఇవి 17. ఇవి 2 విభాగాలుగా చేయబడ్డాయి. పెద్ద ప్రవక్తల పుస్తకాలు, అలాగే చిన్న ప్రవక్తల పుస్తకాలు. వారి యొక్క పరిచర్య కాల పరిమితిని బట్టి అవి పెద్ద ప్రవక్తలు అలాగే చిన్న ప్రవక్తలు అని పిలిచారు. పెద్ద ప్రవక్తల పుస్తకాలు 5. అవి యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, విలాప వాక్యములు, యెహెజ్కేలు గ్రంథము, దానియేలు గ్రంథము. అలాగే చిన్న ప్రవక్తల పుస్తకాలు అవి 12.
అవి హోషేయ గ్రంథము, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్య, హగ్గయి, జకర్య మరియు మలాకి. ఈ 12 పుస్తకాలను చిన్న ప్రవక్తల గ్రంథాలు అని పిలుస్తారు. ఇంతవరకు మనము పాత నిబంధన సర్వేలోని పాత నిబంధన విభాగాలు మనం చూసాం. ఇప్పుడు క్రొత్త నిబంధన సర్వేకి వద్దాం. క్రొత్త నిబంధన కూడా 4 విభాగాలుగా విభజించబడింది. మొత్తం పుస్తకాలు 27, అవి 4 విభాగాలుగా విభజించబడ్డాయి. అవేవనగా మొదటిది సువార్తలు. ఈ సువార్తలు 4 ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. రెండవ విభాగానికి వస్తే అది చరిత్ర పుస్తకం. చరిత్ర పుస్తకము లేక గ్రంథము. అది క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక్కటే ఉన్నది. దానినే అపోస్తుల కార్యముల గ్రంథము అని పిలుస్తారు. మూడవ విభాగానికి వద్దాం. లేఖలు లేక పత్రికలు. ఇవి 21. క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉంటే అందులో 21 పత్రికలు ఉన్నాయి. ఈ 21 పత్రికల్లో అపోస్తలుడైన పౌలు గారు 13 పత్రికలు రాశారు. కొంతమంది అంటారు పౌలు గారు 13 కాదు 14 పత్రికలు రాశారని. కానీ వేదాంత పండితులు కానీ సంఘ పితరులు కానీ ఆమోదించినవి, అధికారపూర్వకంగా తెలియచేయబడినవి 13 మాత్రమే. కాబట్టి పౌలు రాసిన పత్రికలు 13 అయితే ఇతర పత్రికలు 8. పౌలు రాసిన పత్రికలు ఏంటో మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఇవన్నీ కూడా పౌలు గారు రాసిన పత్రికలుగా చెప్పబడుతూ ఉన్నాయి. అలాగే ఇతర పత్రికలు 8. అవి హెబ్రీలకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక మరియు యూదా రాసిన పత్రిక. వీటన్నిటిని ఇతర పత్రికలు అని పిలుస్తారు. 4వ విభాగము చూసినట్లయితే అది ప్రవచన పుస్తకము లేక గ్రంథము. క్రొత్త నిబంధనలో ప్రవచన పుస్తకము లేక గ్రంథము ఒకటే ఒకటి ఉన్నది. అది ప్రకటన గ్రంథము. పరిశుద్ధుడైన యోహానుకు యేసుక్రీస్తు ప్రభువారు పద్మాసు ద్వీపంలో ప్రత్యక్షమై తనకు అనుగ్రహించిన భవిష్యత్తులో జరగబోయే సంగతులను ఈ యొక్క యోహాను గారు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో అన్నిటినీ కూడా పొందుపరిచి ఉన్నారు. ఇంతవరకు కూడా మనము బైబిల్ సర్వేలోని పాత నిబంధన అలాగే క్రొత్త నిబంధన విభాగాలను మనం చూసాం. ఇప్పుడు మనము బైబిల్ సర్వేలో మనము ఏం నేర్చుకోబోతున్నాము అని అంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలు ఉన్నాయి కదా, అవి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి పుస్తకాన్ని, ఆ పుస్తకాన్ని రచించింది ఎవరు, ఆ పుస్తకము రాయబడిన కాలం ఏది, అలాగే ఆ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రంథంలో ఎలా ప్రత్యక్షమయ్యారు లేకపోతే ఎలా ప్రతిఫలించబడ్డారు, ఆ గ్రంథం నేటి జీవితానికి ఎలా వర్తిస్తుంది అనే విషయాలు ఈ బైబిల్ సర్వే ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. అంతేకాదు ఈ యొక్క బైబిల్ సర్వే యొక్క ప్రయోజనాలు కూడా ఏంటో మనము తెలుసుకుందాం. ఈ బైబిల్ సర్వే ద్వారా మనము ప్రతి పుస్తకాన్ని, బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలను సరళంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే వాటి యొక్క సారాంశం ఏంటనేది మనం నేర్చుకోవచ్చు. దైవ సందేశాన్ని జీవితంలో మనం వర్తింప చేసుకోగలుగుతాము. అంతేకాదు బైబిల్ అధ్యయనం మొదలు పెట్టేవారికి ఒక రోడ్ మ్యాప్ లాగా ఇది ఉండబోతుంది. కాబట్టి ప్రియులరా, ఇందులో మనం గమనించినట్లయితే బైబిల్ మొత్తంగా మనం చూడబోతున్నాం. బైబిల్ మొత్తంలో ఉన్న అధ్యాయాలు ఎన్ని, వచనాలు ఎన్ని, అలాగే పదాలు ఎన్నో మనం గమనించినట్లయితే బైబిల్ మొత్తం మీద బైబిల్లో ఉన్న మొత్తం పుస్తకాలు 66, పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఉన్న మొత్తం అధ్యాయాల సంఖ్య 1189, మొత్తం వచనాల సంఖ్య సుమారు 31,102, మొత్తం పదాల సంఖ్య సుమారు 7,80,000. ఇప్పుడు మనము పాత నిబంధనలో అలాగే క్రొత్త నిబంధనలో అధ్యాయాల సంఖ్యను, వచనాల సంఖ్యను,
పదాల సంఖ్యను మనం చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో అధ్యాయాల సంఖ్య 929, వచనాలు సుమారు 23,145, పదాలు సుమారు 6 లక్షల పదాలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఇంగ్లీష్ బైబిల్ అయిన కేజేవి, కింగ్ జేమ్స్ వర్షన్ ఆధారంగా ఇవి లెక్కించబడ్డాయి. క్రొత్త నిబంధనలో ఉన్న అధ్యాయాల సంఖ్య 260, వచనాల సంఖ్య సుమారు 7,957 వచనాలు, పదాల సంఖ్య సుమారు 1,80,000. కాబట్టి ప్రియులరా, ఇంతకుముందు నేను మీకు తెలియజేసిన రీతిగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ పదాల సంఖ్య లేకపోతే గణన అది భాషను బట్టి మారుతూ ఉండవచ్చు. ఎందుకనంటే ఇది ఎక్కువగా ఇంగ్లీష్ బైబిల్ అయిన కింగ్ జేమ్స్ వర్షన్ కేజేవిని ఆధారంగా చేసుకుని లెక్కించడం జరిగింది. కాబట్టి తెలుగు బైబిల్ యొక్క పదాల సంఖ్య కొద్దిగా తేడా ఉండవచ్చు, కానీ వచనాలు మరియు అధ్యాయాలు ఏ అనువాదమైనా కానీ స్థిరంగా ఉంటాయి. ప్రియులరా, ఇంతవరకు కూడా ఈ బైబిల్ సర్వేలోని పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన యొక్క సంక్షిప్త వివరణ మనము చూసి ఉన్నాం. వాటి యొక్క విభాగాల గురించి మనము చూసి ఉన్నాం. అయితే ఒక విషయాన్ని మీరు గమనించాలని ప్రభుపేరట మనవి చేస్తున్నాను. రాబోయే దినాల్లో మనము ప్రతి పుస్తకాన్ని సంక్షిప్తంగా మనము తెలుసుకోబోతూ ఉన్నాం. కాబట్టి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. లైక్ చేయండి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా వారికి షేర్ చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరిన్ని పాఠాల కోసము, అనేకమైన ఆధ్యాత్మిక సత్యాల కోసము స్టే ట్యూన్. BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.